ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తే 7 ఏళ్ల చిన్నారి జీవితాన్ని కబళించాడు. మదనపల్లెలో జరిగిన ఈ ఘటన ప్రతి తల్లిదండ్రిని భయపెడుతోంది. అంతేకాదు, నిందితుడిప్పుడు బ్రతికే లేడు. అసలేం జరిగింది చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఫిబ్రవరి 16 7 సంవత్సరాల చిన్నారి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా కనిపించకుండా పోయింది. చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా చిన్నారి ఇంటి ఎదురుగా నివసించే వ్యక్తితో చివరిసారిగా కనిపించినట్లు అనుమానంతో పోలీసులు ఆ వ్యక్తి ఇంటిని తనిఖీ చేయగా ప్లాస్టిక్ నీటి డ్రమ్లో చిన్నారి మృతదేహం బయటపడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తమైంది. పోలీసులు హత్య, అత్యాచారం మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో నిరసనలు చేపట్టారు. నిందితుడు ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పరారయ్యాడు. ఫిబ్రవరి 18న అతని మృతదేహం సమీపంలోని చెరువులో లభించింది. పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు, కానీ పూర్తి వివరాలు పోస్ట్మార్టం తర్వాతే తెలుస్తాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది మరియు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఘటన మనందరికీ ఒక గట్టిగా గుర్తు చేస్తున్న నిజం: చిన్నారుల భద్రత విషయంలో ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. న్యాయం అంటే కేవలం శిక్ష మాత్రమే కాదు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడటం కూడా మన బాధ్యతే. బాధిత కుటుంబానికి మన హృదయపూర్వక సానుభూతి. మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నిజమైన సమాచారానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.